హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ కూడా మనకి హిందూ పేపర్ నుంచి కావచ్చు, సో రిమైనింగ్ జరిగిన ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అంటే మనకి అంతర్జాతీయ పరంగా ఏమున్నాయి, జాతీయ పరంగా ఏమున్నాయి, అలానే మనకి ప్రాంతీయ పరంగా ఏమున్నాయి అనేవి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాను. నేను గత 3 రోజుల నుంచి కూడా మీకు ఇటు యూపీఎస్సీకి అలానే స్టేట్ పీసీఎస్కి రెండింటికి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ని తీసుకుంటూ ఉన్నాను. అంటే కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ అనమాట. మీకు ఫ్యాక్ట్స్ కూడా ఇస్తున్నాను. ఇంతకుముందు నేను ఫ్యాక్ట్స్ చెప్పేవాడిని కాదు. సో పర్సనాలిటీస్ ఎవరున్నారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ న్యూస్లో ఎవరున్నారు, ఇంపార్టెంట్ న్యూస్ ఏముంది, తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ టర్మ్స్, ఇలా అంటే స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్కి కూడా అంటే ఏపీఎస్సీ, టీఎస్పీసీ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తే ఎక్కువ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. ఇవి ఫాలో అవుతూ ఉండండి. సో ఇవాళ మనం చూస్తే మనకి 8 సెప్టెంబర్ ఏముందో చూద్దాం. సో ఫస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ ఫస్ట్ అంశం వచ్చేసి ఇండియాకి సంబంధించింది. సో ఫస్ట్ ఏముంది దీని గురించి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి 360 డిగ్రీస్ యాంగిల్స్లో మనము డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇంట్రానాజల్ కోవిడ్ వ్యాక్సిన్ బై భారత్ బయోటెక్ గెట్స్ డీజీసీఐ అప్రూవల్. సో డీజీసీఐ అప్రూవల్ ఇదేముందో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఇప్పటివరకు కూడా వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఇంజెక్షన్ టైప్ అనమాట. మనకి హ్యాండ్కి ఇంజెక్షన్ లాగా చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నాజల్ అంటే మనకి సో మన నోస్ ద్వారా ఇస్తారనమాట. అట్లాంటిది మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారంటే భారత్ బయోటెక్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. భారత్ బయోటెక్ వాళ్ళు ఎంతోమంది కోవాక్సిన్ కూడా తీసుకొచ్చారు. దానికి డీజీసీఐ కూడా అప్రూవల్ ఇచ్చిందనమాట. డీజీసీఐ కూడా అప్రూవల్ ఇచ్చింది. అదేంటో చూద్దాం, డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. సో ఇండియాస్ ఫస్ట్ నాజల్ ఇంట్రానాజల్ కోవిడ్ వ్యాక్సిన్ బై భారత్ బయోటెక్ రిసీవ్డ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి డీజీసీఐ ఉంది కదా, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవ్ అయితే వచ్చింది. ఫర్ ప్రైమరీ ఇమ్యునైజేషన్ అగైన్స్ ది ఇంజెక్షన్ ఆఫ్ ది పీపుల్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 18. సో అంటే అబౌవ్ ఎప్పటికైనా కూడా ఏదైనా వ్యాక్సిన్ కావచ్చు ఇట్లాంటి తయారు చేసినప్పుడు అబౌవ్ 18 ఏజ్ వాళ్ళకి వేస్తారు. అడల్ట్స్కి చెక్ చేస్తారనమాట. వాళ్ళకి చెక్ చేసిన తర్వాత సో పర్ఫెక్ట్గా ఉంటే రిమైనింగ్ వాళ్ళకి కూడా చేస్తారు. ఇక్కడ అబౌవ్ 18 ఏజ్ వాళ్ళకి చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నాజల్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్-19. అంటే ఇండియా తరపున ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. ఇండియా తరపున మొట్టమొదటి నాజల్ వ్యాక్సిన్ ఇది. సో ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన్సుఖ్ మాండవీయ టెర్మ్డ్ వ్యాక్సిన్ ది బిగ్ బూస్ట్. సో దీన్ని మన యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎలా ట్రీట్ చేస్తారంటే బిగ్ బూస్ట్ టు ఇండియా ఫైట్ అగైనెస్ట్ కోవిడ్-19. సో కోవిడ్-19కి అగైనెస్ట్గా ఒక బిగ్ బూస్ట్ లాగా దీని అయితే టర్మ్ చేయడం జరిగింది. ఎవరు రెఫర్ చేస్తారంటే దీన్ని యూనియన్ హెల్త్ మినిస్టరు. సో రీసెంట్గా మీకు ఒక కరెంట్ ఈవెంట్ కూడా చెప్పాను. ఏంటంటే కోవిడ్-19 అంటే మెయిన్ స్ట్రెయిన్ అనమాట. మన కోవిడ్కి సంబంధించిన కోవిడ్-19 కావచ్చు, ఎట్ ఏ టైం దానికి మనకి ఇంకొక రూపాంతరం చెందింది కదా, ఒమిక్రాన్ వేరియంట్. ఇటు మెయిన్ కోవిడ్-19కి ఒమిక్రాన్ వేరియంట్కి వ్యాక్సిన్ తీసుకొచ్చిన మొట్టమొదటి కంట్రీ వచ్చేసి మనకి ఆ కంట్రీ యూజ్ చేసిన మొట్టమొదటి కంట్రీ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను దీని గురించి. యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి ఇది కోవిడ్-19. సో కోవిడ్-19కి ప్లస్ ఓమిక్రాన్ వేరియంట్కి, సో ఓమిక్రాన్కి కోవిడ్-19కి రెండింటికి కూడా ఫస్ట్ టైం వ్యాక్సిన్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. 2 రకాల వ్యాక్సిన్స్ అనేది తీసుకొచ్చింది. అంటే ఇంతకుముందు మనకి ఓన్లీ కోవిడ్-19కే వ్యాక్సిన్ ఉండేది, ఇప్పుడు రెండింటికి తీసుకొచ్చింది అనమాట ఈ కంట్రీ. సో ఎవరు తీసుకొచ్చారంటే నాజల్ వ్యాక్సిన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ బయోటెక్. సో మనకి భారత్ బయోటెక్ ఆల్రెడీ ఏం తీసుకొచ్చింది, కోవాక్సిన్ తీసుకొచ్చింది. మనకి వ్యాక్సినేషన్గా మనం వ్యాక్సిన్ చేసుకుంటాం కదా, సో బ్లూ కలర్లో ఉంటుంది ఇది. సో మనకి లిక్విడ్ కాదు, సో అది ఉంటుంది కదా మనకి డబ్బా మీద, సో బాక్స్ చిన్న సీసా మీద ఉంటుంది అనమాట. సో బ్లూ కలర్లో ఉంటుంది కోవాక్సిన్, గ్రీన్ కలర్లో ఉంటుంది కోవిషీల్డ్. సో కోవిషీల్డ్ ఎవరు తీసుకొచ్చారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్ పెట్టుకొని మనకి ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి వాటితో చేసి తీసుకొచ్చాడు అనమాట. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే దగ్గర ఉంది మనకి హెడ్ క్వార్టర్. దీనికి సంబంధించిన వచ్చేసి పూణే దగ్గర ఉంది. సో ఇది తీసుకొచ్చింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కోవాక్సిన్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఒకటి తీసుకొచ్చిందని చెప్పాను వ్యాక్సిన్. అది కూడా చూడండి, లాస్ట్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా అనమాట. సో నీట్గా మీరు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఇండియా ఫస్ట్ ఇంట్రానాజల్ ఎవరు తీసుకొచ్చారంటే భారత్ బయోటెక్, సీరం కాదు. కోవాక్సిన్ ఎవరు తీసుకొచ్చారంటే కోవాక్సిన్ కూడా భారత్ బయోటెక్. ఇది పిఎస్యు అనమాట, గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ, ప్రభుత్వ అనుబంధ సంస్థ. సో ఇది కోవిషీల్డ్ అనేది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది ప్రైవేట్ కంపెనీ. ఇది కోవిషీల్డ్ అనేది తీసుకొచ్చింది ఇవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ చూడండి ఏమిచ్చారో. సో ఉత్తరప్రదేశ్
టాప్స్ ఇన్ ది యూజ్ ఆఫ్ ఈ ప్రాసిక్యూషన్ పోర్టల్. సో మనకి కేసెస్ ఉంటాయి, మామూలు కేసెస్ ఉంటాయి, కోర్టులో కావచ్చు, ప్రాసిక్యూషన్ చేస్తూ ఉంటారు. ఈ కేసెస్ అన్ని సాల్వ్ చేయడంలో, రిజాల్వ్ చేయడంలో యూపీ అనేది ఉత్తరప్రదేశ్ టాప్లో వచ్చిందని ఇక్కడ కరెంట్ ఈవెంట్ అనేది ఉంది. అదేంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఉత్తరప్రదేశ్ విత్ ది 9.12 million కేసెస్ ర్యాంక్స్ ది టాప్ ఇన్ ది నంబర్ ఆఫ్ ది డిస్పోజబుల్ అండ్ ఎంట్రీ ఆఫ్ ది కేసెస్ త్రూ ది ఈ ప్రాసిక్యూషన్ పోర్టల్. అంటే మనకి ఈ గవర్నెన్స్లోనే వన్ ఆఫ్ ది పార్ట్ లాగా ఈ ప్రాసిక్యూషన్ అనమాట. అంటే మనకి డైరెక్ట్ ఎలక్ట్రానిక్ ప్రాసిక్యూషన్, అంటే ఫిజికల్గా కాకుండా ఎలక్ట్రానిక్, డిజిటల్. ఇది డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియాలో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో ఇట్లాంటి మెయిన్స్కి చాలా చదువుతాయి ఆన్సర్స్. ఇట్లాంటి మెయిన్స్లో మీరు రాశారంటే ఎక్సలెంట్ మార్క్స్ అనేవి పడతాయి మెయిన్స్లో. సో ఇట్లాంటి ప్రాసిక్యూషన్ మ్యాటర్ మేనేజ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్ అండర్ ది డిజిటల్ ఇండియా మిషన్. చూడండి ఇక్కడ చెప్పాను కదా, ఇది డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా మేనేజ్ చేయబడుతూ ఉంటుంది. ఎవరు మేనేజ్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో అకార్డింగ్ టు ది ఫిగర్స్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్, మధ్యప్రదేశ్ ఫార్వర్డ్ ఇన్ ది సెకండ్ స్పాట్ ఇది 2.3 million, అండ్ బీహార్ విత్ ది 8,59,000, అండ్ గుజరాత్ విత్ ది 4,87,000, అండ్ ఛత్తీస్గఢ్ విత్ ది 3,83,000 కేసెస్. సో ఇక్కడ చూడండి, ఈ యూపీ తర్వాత వరుసగా ఏ స్టేట్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ ప్లేస్లో యూపీ అనేది వచ్చింది ప్రాసిక్యూషన్లో. సో తర్వాత మనకి ఏమొచ్చింది, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ అని వచ్చింది. సో మధ్యప్రదేశ్ తర్వాత బీహార్. సో బీహార్ వచ్చింది. సో బీహార్ తర్వాత ఏమొచ్చింది, గుజరాత్. సో మనకి గుజరాత్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. ఈ విధంగా ఈ స్టేట్స్ అయితే టాప్ 5లో నిలిచాయి, అంటే ఈ ప్రాసిక్యూషన్, ఎలక్ట్రానిక్ ప్రాసిక్యూషన్ ద్వారా చేసినటువంటి కేసెస్లో. సో యూపీ ఆల్సో ర్యాంక్స్ ది టాప్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ ఆన్లైన్ కేసెస్ దిస్ పోర్టల్. అంటే కేసెస్ని ఎంట్రీ చేయడమే కాకుండా వాటిని డిస్పోజబుల్, అంటే కేసు క్లోజ్ చేయడం కూడా, డిస్పోజబుల్ చేయడం కూడా యూపీ అనేది టాప్ ప్లేస్లో వచ్చింది విత్ ది 4,70,000 ఎంట్రీస్, ఫాలోడ్ బై ది సో మధ్యప్రదేశ్ సేమ్. తర్వాత థర్డ్ ప్లేస్లో గుజరాత్ వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా అయితే డిజిటల్ పేమెంట్స్లో వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టాప్ స్టేట్ ఏముంది. సో ఈ ప్రాసిక్యూషన్ పోర్టల్లో వచ్చేసి టాప్ స్టేట్ ఏది వచ్చింది, దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే మనకి యూనియన్ గవర్నమెంట్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది అండర్ డిజిటల్ ఇండియా మిషన్. సో తర్వాత ద పోర్టల్ లాంచ్డ్ బై ది స్టేట్ 2 years ago, ఇది ఇనిషియేటివ్ ఆఫ్ ది హోమ్. సో 2 years ముందు స్టార్ట్ చేశారు. హోమ్ అండ్ ఐటీ లా మినిస్టర్స్ హెల్పింగ్. దీనికి హోమ్ మినిస్ట్రీ కావచ్చు, చూడండి హోమ్ మినిస్టర్, ఐటీ మినిస్టరు, లా మినిస్టర్స్, 3 ministers అనే దీంట్లో పార్ట్గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి జాయింట్ కొలాబరేషన్తో దీన్ని అయితే స్టార్ట్ చేశారు. సో తర్వాత చూడండి, ప్రాసిక్యూషన్ సిస్టమ్ యాక్సలరేటింగ్ ది క్రిమినల్ ట్రయల్స్ ఇన్ ది హెనియస్ క్రైమ్స్. సో ఇక్కడ కేసెస్, క్రిమినల్ కేసెస్ సంబంధించిన కూడా ట్రయల్స్ అనేవి చేస్తారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, యూపీ అనేది టాప్ ప్లేస్లో వచ్చింది. సో తర్వాత ఏముంది, సో తర్వాత ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏముందో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ టాప్ స్టేట్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది పోషాన్ అభియాన్ స్కీమ్. సో పోషాన్ అభియాన్ స్కీమ్ ఉంది కదా, ఇది యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. ఇది స్టేట్ స్కీమ్ కాదు. పోషాన్ అభియాన్ స్కీమ్ అనేది న్యూట్రిషన్కి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. సో ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అనేవి టాప్ ప్లేస్లో వచ్చాయి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో. ఏముందో క్లియర్గా చూద్దాం డేటా. సో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ హ్యావ్ బీన్ ర్యాంక్డ్ అట్ ది టాప్ 3 states among large states in the terms of overall implementation of the central flagship పోషాన్ అభియాన్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. అంటే ఇక్కడ ఎలా ఇచ్చారంటే దీన్ని ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ లార్జ్ స్టేట్స్లో, అంటే మనకి పెద్ద రాష్ట్రాల్లో చూసుకుంటే ఇది వచ్చేసి ఈ 3 అనేవి టాప్ ప్లేస్లో వచ్చాయన్నమాట. సో అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్టు. సో ఎవరు ఇచ్చారంటే దీనికి సంబంధించిన రిపోర్టు నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్. పోషణ్ అభియాన్కి సంబంధించిన రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే నీతి ఆయోగ్. సో సిక్కిం వాజ్ ది బెస్ట్ పెర్ఫార్మ్ అది స్మాల్ స్టేట్స్. ఇక్కడ సిక్కిం ఉంది కదా, ఇప్పుడు ఈ 3 వచ్చేసి మనకి ఇక్కడ చెప్పినటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఇవి వచ్చేసి లార్జ్ స్టేట్స్ అనమాట. అంటే బిగ్ స్టేట్స్లో, పెద్ద రాష్ట్రాల్లో ఈ 3 టాప్లో వచ్చాయి. చిన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు, మనకి గోవా, సిక్కిం, ఇట్లాంటి చిన్నవి ఉంటాయి కదా రాష్ట్రాలు, వాటిలో సిక్కిం అనేది టాప్ ప్లేస్లో వచ్చిందనమాట. ద రిపోర్ట్ టైటిల్ ది ప్రిజర్వింగ్ ప్రోగ్రెస్ ఆన్ ది న్యూట్రిషన్ ఇన్ ఇండియా పోషణ్ అభియాన్ ఇన్ పాండమిక్ టైమ్స్. సో ఇక్కడ రిపోర్ట్ ఏంటంటే మనకి నీతి ఆయోగ్ చేసినటువంటి రిపోర్ట్ ఉంది కదా, సో నీతి ఆయోగ్ చేసిన రిపోర్ట్ ద్వారానే ఈ స్టేట్స్కి ఏ ర్యాంక్స్ వచ్చాయని ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రిపోర్ట్ నేమ్ ఏంటంటే ప్రిజర్వింగ్ ప్రోగ్రెస్ ఆన్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా పోషణ్ అభియాన్ ఇన్ పాండమిక్ టైమ్స్, రిలీజ్డ్ బై ది నీతి ఆయోగ్. సో ఫర్దర్ సెడ్ దట్ ది 12 out of 19 large states had an implementation score of over the 70%. సో ఇక్కడ 19 పెద్ద రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల వరకు 70% అబోవ్ వచ్చేసి 70% వరకు స్కోర్ అనేది చేశాయి. ఇక్కడ చూడండి దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ. సో ఇవి వచ్చేసి టాప్ అమంగ్ ది యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్లో వచ్చేసి ఇవి బెస్ట్ పెర్ఫామ్ చేశాయి అనమాట. ఏమంటే దాద్రా అండ్ నగర్ హవేలీ
అండ్ డామినెంట్ డయ్యూ ఇవి వచ్చేసి బెస్ట్ పెర్ఫామ్ అయితే చేశాయన్నమాట దేంట్లో యూటీస్లో. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సిక్కిం వచ్చేసి స్మాల్ స్టేట్స్లో, సిక్కిం వచ్చి స్మాల్ స్టేట్స్లో, ఈ 3 వచ్చేసి మనకి బిగ్ స్టేట్స్ ఇండియాలో ఉన్నటువంటి బిగ్ స్టేట్స్లో, ఈ డామినెంట్ డయ్యూ వచ్చేసి మనకి యూటీలో. సో యూటీలో ఇట్లా మీరు చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఏదైనా ర్యాంక్స్ కావచ్చు రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బిగ్ స్టేట్స్లో ఏది ఉంది టాప్లో, స్మాల్ స్టేట్స్లో ఏది టాప్ ఉంది, మనకి ఇక యూటీలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏది టాప్ ఉందో ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా ప్రిడిక్షన్ ఉన్నట్టుగా కరెంట్ ఈవెంట్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఉండకపోవచ్చు. ఒక్కోసారి డిఫికల్ట్గా ఇవ్వాలనుకుంటే యూటీ ఏది వచ్చిందని అడుగుతాడు, లేకంటే స్మాల్ స్టేట్స్లో ఏది ఉందని అడుగుతారు టాప్లో, లేదా ఈజీగా అడగాలనుకుంటే బిగ్ స్టేట్స్లో ఏది ఉందని అడుగుతారు. కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామినర్స్, మిమ్మల్ని చాలా విధాలుగా ట్రిక్కీగా కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి మీరు ఎలా ఇచ్చినా కూడా ప్రశ్న అనేది ఆన్సర్ చేసే ఎబిలిటీని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ ఎబిలిటీ మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు ఆ కాన్సెప్ట్ మీద 360 డిగ్రీ యాంగిల్స్లో మీరు తరువుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్సర్ని చేసే ఎబిలిటీ మీలో ఉంటుంది. సో నెక్స్ట్ పంజాబ్, బీహార్ వర్ ది లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ అమంగ్ ది లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ ది ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పోషణ్ అభియాన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ థింగ్. ఇక్కడ చూడండి పంజాబ్ ఒకటి, అలానే మనకి పంజాబ్ ఒకటి, బీహారు. సో పంజాబ్, బీహార్ అనేవి లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో వరస్ట్ పెర్ఫామ్ చేశాయని చెప్పేసి ఈ స్కీమ్ ప్రకారం ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. కాబట్టి క్లియర్గా చూసుకోండి ఇన్ఫర్మేషన్. సో తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లిటరసీ డే 2022 సెలబ్రేట్స్ ఆన్ 8th September. సో ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ లిటరసీ డే 2022 సెలబ్రేట్స్ ఆన్ 8th September. సో 8th September రోజున మనకి అంతర్జాతీయ లిటరసీ అక్షరాస్యత దినోత్సవం అనేది జరుపుకుంటారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది జరుపుకుంటారు. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే 2022 సెలబ్రేట్స్ ఆన్ 8th September. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే సెలబ్రేట్ అనేది 8th September ఎవ్రీ ఇయర్. ఇది ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 8వ తేదీన జరుపుకుంటాం అనమాట, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. సో అక్రాస్ ది గ్లోబ్, సో ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకుంటాయి. టు మేక్ ద అవేర్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది లిటరసీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీస్. సో మనకి ఇండివిజువల్స్కి కావచ్చు, సో ఇండివిజువల్ పర్సన్స్కి కావచ్చు, సమాజానికి కావచ్చు, సొసైటీకి కావచ్చు, ఎడ్యుకేషన్ అనేది మనకి లిటరసీ అక్షరాస్యత అనేది ఎంత ఇంపార్టెంటో దానికి అర్థం ఏంటో ఈ డేన మనము చెప్పుకుంటాం అనమాట. అందరూ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, మన టీచర్స్ కావచ్చు, విశ్లేషకులు, మేధావులు, తత్వవేత్తలు, వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషను అలానే లిటరసీ యొక్క గొప్పతనం ఏంటో, ప్రాముఖ్యత ఏంది, ప్రత్యేకత ఏందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. The day spread awareness about the importance of literacy for individuals, communities, societies and the need for intensified efforts towards the more literate societies. సో ఎప్పుడైనా లిటరసీ రేట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా అందరూ బ్రాడ్ బ్రెయిన్తో ఆలోచిస్తారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు మనము చూడండి చదువు లేని వారికి చదువు ఉన్న వారికి చాలా తేడా ఉంటుంది. సో చదువు లేని ఉన్న ఎథిక్స్ ఇంపార్టెంట్. సో మనకి లిటరసీతో పాటు ఎడ్యుకేటెడ్గా ఉండాలి. పర్సన్ ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు అతను ఎథికల్ వాల్యూస్ ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉంటాయి, ఇంటిగ్రిటీ ఉంటుంది. సో మనకి ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట, అపతి కాబట్టి ఇట్లాంటివి. సో వాటి వల్ల సమాజం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈజ్ ఏ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్, అంతేగాని ఇది జస్ట్ మనము పాస్ అయిపోయినాము మనకి సర్టిఫికేట్ వచ్చింది కాకుండా. సో లిటరసీ కంటే కూడా ఎడ్యుకేటెడ్గా ఉండాలి ప్రతి పర్సన్ కూడా. సో తర్వాత దిస్ ఇయర్స్ ఇంటర్నేషనల్ లిటరసీ డే సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ అండర్ థీమ్ ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేస్. థీమ్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా డే జరుపుకునేటప్పుడు థీమ్ చాలా ఆ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ అయితే ఉంటుందన్నమాట. ఆ థీమ్ ఏముంటుందో మీరు క్లియర్గా చూసుకోవాలి. ఆ థీమ్ని అడుగుతారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2020 థీమ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేసెస్ అనమాట. సో తర్వాత ఇవి డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు మిస్లేనియస్. సో రిమైనింగ్ ఇంపార్టెంట్ ఏమున్నాయి ఫ్యాక్ట్స్ ప్రకారం చూద్దాం. ఇవి ఎక్కువగా ఎట్లాంటివి స్టేట్ పీసెస్ ఎగ్జామ్లో అడుగుతుంటారు మీ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో. ఫతేగర్ సెంట్రల్ జైల్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఫరూకాబాద్. సో ఫరూకాబాద్ డిస్టిక్ ఇన్ ఎర్నడ్ ది 5-star రేటింగ్ ఫ్రమ్ ది ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ FSSAI ఫర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇట్ సర్వ్స్ ది ఇన్మేట్స్. సో మామూలుగా జైలు ఉంది కదా, సో ఫతేగర్ జైలు ఉంది అనమాట. ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా మన జైల్ మేట్స్కి. సో అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు కావచ్చు అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తారు కదా. ఆ ఫుడ్ అనేది చాలా క్వాలిటీగా ఉంది, చాలా న్యూట్రిషన్గా ఉంది. అంటే మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ఈ జైల్లో ఖైదీలకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళకి 5-star రేటింగ్ అనేది ఇచ్చారనమాట. సో మొత్తం వచ్చేసి వీళ్ళకి 5-star రేటింగ్. సో మొత్తం ఎన్ని స్టార్ రేటింగ్ ఇచ్చారంటే 5-star రేటింగ్ అనేది ఇచ్చారనమాట. అంటే 5కి 5 అనేది ఇచ్చారు. సో ఇది చూడండి చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి పాయింట్స్ అడుగుతూ ఉంటారు. సో ఫతేగర్ సెంట్రల్ జైల్ ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఫరూకాబాద్ డిస్టిక్లో ఉంటుంది అనమాట. దీనికి FSSAI అంటే ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇది చూసుకోండి, ఇది వచ్చేసి 5-star రేటింగ్ అనేది ఇచ్చింది, ఎందుకంటే ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ అనేది బాగుంది. సో నెక్స్ట్ చూడండి, తెలుగు రైటర్ యాక్టర్ తనికెళ్ళ భరణి వాజ్ ప్రెజెంటెడ్ విత్ ది యాన్యువల్ సాహిత్య పురస్కార్ ఆఫ్ ది
లోకనాయక్ ఫౌండేషన్, 8th లోకనాయక్ ఫౌండేషన్. సో ఇక్కడ మామూలుగా మనకి తనికెళ్ళ భరణి ఉన్నారు కదా యాక్టరు. సో తనికెళ్ళ భరణి యాక్టరు చాలా మంచి యాక్టరు. ఆయన యాక్టరే కాకుండా రైటరు, అలానే మనకి డైరెక్టరు, రైటరు, పోయిటు, ఇంకా యాక్టర్ కూడా మంచి యాక్టర్. మనకి విలన్ క్యారెక్టర్లు చేశారు, కమెడియన్ క్యారెక్టర్లు చేశారు, ఫాదర్ క్యారెక్టర్. ఇట్లా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ అనమాట ఆయన. సో ఆయనకి ఏమైందంటే రీసెంట్గా ఒక అవార్డు ఇచ్చారు, అదేంటంటే సాహిత్య పురస్కార్ అవార్డు ఇచ్చారు. ఇది ఎవరిస్తారంటే లోకనాయక్. సో లోకనాయక్ ఫౌండేషన్ ఇస్తారనమాట. ఇది 18వ లోకనాయక్ ఫౌండేషన్ అవార్డు. సెరమనీ అంటే హెల్డ్ అట్ ది కళాభారతి ఆడిటోరియం ఇది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న కళాభారతి ఆడిటోరియంలో ఈయనకి అవార్డు అనేది ప్రదానం చేస్తారు, కన్ఫర్డ్ విత్ ది సాహిత్య పురస్కార్ ఆఫ్ ది లోకనాయక్ ఫౌండేషన్ అనమాట. సో ఇట్లా చెప్తూ ఉంటారనమాట. ఇట్లా మీరు చూడండి. సో తనిఖీల బండి వచ్చేసి చాలా మంచి యాక్టరు. సో ఆయనకి అవార్డు అనేది వచ్చింది. సో నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఏముందంటే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చారంటే చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే జపాన్కి సంబంధించి ఒకటి ఉంది. సో జపాన్ విన్స్ ది సింగిల్ ఫైనల్స్ ఆఫ్ ది 2022 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉంది ఒసాకా. సో ఇక్కడ జపానే గెలిచింది అనమాట. జపాన్ ఓపెన్ టోర్నమెంట్ ఉంది కదా, అందులో జపాన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. జపాన్ ఈజ్ ది హోస్ట్ కంట్రీ ఆఫ్ ది 2022 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో హోస్ట్ కంట్రీ కూడా ఇక్కడ జపానే అనమాట. సో ఇక్కడ జపాన్ అనేది గెలిచింది సింగిల్ ఫైనల్స్ ఆఫ్ ది 2022. సో వీటితో పాటు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది చెప్తాను చూడండి. సో రీసెంట్గా మీరు రష్యాకి సంబంధించి కావచ్చు, ఉక్రెయిన్కి సంబంధించినవి ఇంకా ఇష్యూలో ఉన్నాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రష్యా ఉక్రెయిన్కి సంబంధించి బాగా న్యూస్లో ఉంది. ఈ టాపిక్ గురించి ఎక్కువ చూసుకోండి. రష్యా నేబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, చుట్టూ నేబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, ఉక్రెయిన్ చుట్టూ నేబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, వాటికి ఎటువంటి సముద్రాలు ఉన్నాయి బోర్డర్గా, ఇంకా రష్యా నుంచి ఈ ఉక్రెయిన్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి, ఇంపోర్ట్స్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా నీట్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా రీజియన్స్, ప్లేసెస్ కావచ్చు, వాళ్ళు యుద్ధంలో యూజ్ చేసినటువంటి వెపన్స్ కావచ్చు, ఇట్లాంటి ఫేమస్ వెపన్స్ ఉంటాయి కదా, అవన్నీ అడగడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి బాగా న్యూస్లో ఉన్నది వచ్చేసి ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ గురించి కూడా మీరు నీట్గా చూసుకోండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక్కో దేశాల్లో 100% కూడా దాటిపోయింది అనమాట. సో మనకి 100% కూడా దాటిపోయింది. యూఎస్లో కూడా 40 ఇయర్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఇప్పుడు హైగా ఉంది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి 0% రేషన్కి దగ్గరగా ఉంది. అంటే మన రేషన్కి వెళ్ళే స్థాయిలో లేము. మన ఎకనమీ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో ఇట్లాంటివి ఎకనమీ పరంగా కూడా బాగా చూసుకోండి. ఇవి కూడా అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో తర్వాత మీరు ఇన్ఫ్లేషన్ తర్వాత ఎక్కువగా న్యూస్లో చూసుకుంటే నాటో. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఈ నాటోకి ఉక్రెయిన్ వారికి సంబంధం ఉంది, రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ నాటోలో చేరుతుందనే ఉద్దేశంతోనే రష్యా దాని మీద అటాక్ చేసింది అనమాట. సో నాటో గురించి కూడా మీరు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. ఇది ఒకటి కూడా చూసుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ పరంగా బాగా చూసుకోండి. స్పోర్ట్స్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ పరంగా మనకి కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. సో ఇప్పుడు ఏషియా కప్ క్రికెట్ జరుగుతుంది, ఏషియా కప్ జరుగుతుంది. సో తర్వాత ఇంకా ఏం జరిగాయి, రిమైనింగ్ గేమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో ఇట్లా మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇంకా ఐఆర్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి కదా, ఇది కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి. సో మీ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే స్టేట్ స్కీమ్స్ అలానే సెంట్రల్ స్కీమ్స్, ఇట్లా మీరు బ్రాడ్ వీలో వెళ్ళాలి. సో బ్రాడ్ వీలో వెళ్ళడమే కాకుండా ఒక టాపిక్ ఇప్పుడు నాటో గురించి తీసుకున్నప్పుడు ఈ నాటో కాన్సెప్ట్ని మీరు ఎలా చదవాలంటే 360 degrees యాంగిల్స్లో చదవాలి. నాటో ఎప్పుడు పెట్టారు, వాషింగ్టన్ ట్రీటీ అంటే ఏంటి, ఏ సంవత్సరంలో స్థాపించారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, అందులో ఏ కంట్రీస్ వచ్చాయి, అసలు మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏమున్నాయి, ప్రోగ్రెస్లో ఉన్న కంట్రీస్ ఏమున్నాయి జాయిన్ అవ్వాలి, ఇట్లాంటి మొత్తం అనమాట. ఇండియా పౌండింగ్ మెంబరా కాదా, అందులో పౌండింగ్ మెంబర్స్ ఏమున్నాయి, ఇట్లా మీరు నీట్గా ప్రతి ఒక్కటి క్లారిటీగా చూసుకోవాలి. నాటో అధ్యక్షుడు ఎవరున్నారు ప్రెసిడెంట్, ఇట్లా ఒక టాపిక్ గురించి చూసుకున్నారంటే మీరు దాని నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా, ఆ టాపిక్ నుంచి ఈజీగా ప్రశ్న వచ్చినా, సులభంగా, మీడియంగా ఉన్నా, టఫ్గా ఉన్నా, మీరు కష్టంగా ఉన్నప్పటికీ ఎలా ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది మీలో క్రియేట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్, కమిట్మెంట్ అనేది మీకు వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా మీకు క్లియర్గా అందిస్తాను. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన డైలీ కరెంట్ అఫైర్స్లో. ఇవి మీకు యూపీఎస్సీకి, స్టేట్ పీసీస్, అలాగే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు చాలా అయితే ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.